దేశంలోనే తొలి ఎయిర్ రైల్ రోడ్ హబ్. ప్రస్తుతం దేశంలోని కొన్ని నగరాల్లో ఎయిర్పోర్ట్ కు మెట్రో కనెక్టివిటీ ఉంది. మరికొన్ని చోట్ల బస్ టెర్మినల్ సమీపంలో ఉంది. కానీ ఇప్పటి వరకు విమానాశ్రయానికి మెట్రో, హై స్పీడ్ రైల్, భారీ ఇంటర్సిటీ బస్ టెర్మినల్ ఇలా అన్ని రవాణా వ్యవస్థలు ఒకే జోన్లో ఉన్న ప్రాజెక్టు ఇప్పటి వరకు దాదాపు లేదు. అందుకే ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే తెలంగాణకు ఇది కేవలం రవాణా సదుపాయం మాత్రమే కాకుండా భవిష్యత్తు నగర ప్రణాళికలకు జాతీయ మోడల్గా మారే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. హై స్పీడ్ రైల్వే స్టేషన్ కంట్రోలర్ సెంటర్. విమానం దిగాక హై స్పీడ్ రైలు ఎక్కేందుకు వీలుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ముందు భాగంలో హై స్పీడ్ రైల్ స్టేషన్ ప్రతిపాదన వచ్చింది. ముందు భాగం భవిష్యత్తులో విమానాశ్రయ విస్తరణ ఉంటుంది. జిఎంఆర్ సంస్థ స్పష్టం చేయగా దక్షిణం వైపు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్పీడ్ రైల్వే స్టేషన్ ఉండే నేపథ్యంలో విమానం దిగాక మోనో రైల్లో వెళ్లాలా చర్చ జరిగింది. ఇక్కడే ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్, ప్రధాన మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేస్తామని NHSRCL రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అంటే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణే వైపు ప్రతిపాదిత హైస్పీడ్ రైలు మార్గాల్లో నడిపే రైళ్లకు కంట్రోల్ సెంటర్ అవుతుందన్నమాట. ఈ విధంగా శంషాబాద్ చుట్టూ మెగా ట్రాన్స్పోర్ట్ హబ్గా అయితే మాత్రం తుక్కుగూడ ఏరియా మాత్రం చాలా డెవలప్మెంట్ అవుతుంది. శ్రీశైలం హైవే కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఫ్యూచర్లో మంచి రేటింగ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తుక్కుగూడ ఏరియాలో విల్లాస్ కానీ, ప్లాట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, ఫ్యూచర్ సిటీలో కూడా ప్లాట్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటాయి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ కంపెనీ నెంబర్స్ మీకు